అబద్ధపు ప్రచారాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుంది అంటే ఆ సామెతకు అతికినట్టు సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసే విష రాజకీయాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అతి గొప్ప పరిపాలన మీద బుర్రజల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బటన్ నొక్కుడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే డబ్బులు పంచిపెట్టుడు తప్ప అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కంపెనీలన్నీ పరిగెట్టి పారిపోతున్నాయి, బెంబేలు ఎత్తిపోతున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడిదారు రావట్లేదు అని చెప్పి అదే పనిగా పెట్టుకుని ఓ పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క లోకేష్, మరో పక్క నుంచి ఎల్లో మీడియా కోడే కూసి అబద్ధపు విష ప్రచారాలు చేశాయి. కానీ వాస్తవాలు అనేటువంటివి సమయం పట్టొచ్చు గాని నిజం నిటారుగా నిలబడుతుంది, అబద్ధం పడిపోతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి తారాస్థాయికి జరిగింది. పెట్టుబడిదారులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు ఒక స్వర్గధామంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు అని చెప్పడానికి ఆర్బీఐ ప్రకటించినటువంటి గణాంకాలు ఒక తార్కాణం. ఇప్పుడు చెప్పండి అని అడుగుతున్నా నేను తెలుగుదేశం పార్టీ వారిని. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోనే గాని, ఇండస్ట్రీ సెక్టర్ లోనే గాని సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా ర్యాంకులు చూసుకుంటే ర్యాంక్ 5, ర్యాంక్ 8లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఇప్పుడు చెప్పమని అడుగుతున్న ఈ కుహానా మేధావుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కుప్ప చేశారు, అభివృద్ధి చేయలేదని మాట్లాడితే విషపు నోరు వేసుకుని ప్రచారం చేసినటువంటి మీరందరూ ఇప్పుడు తలలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.